అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 122. ప్రశాంత్ని నిలదీసిన హాస్ని. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని గురించి తప్పుగా మాట్లాడినందుకు విరాట్ మహేంద్రకి చుక్కలు చూపిస్తాడు. విరాట్ మహేంద్రను ఎక్కడ దాచాడో తెలుసుకున్న రాజేంద్ర అతన్ని బయటకు తీసుకురావాలని అనుకుంటాడు. కానీ సెక్యూరిటీని ఎదిరించి ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. 2 రోజుల నుంచి ఇంటికి రాని విరాట్ గురించి ఆలోచిస్తూ ఉంది హాస్ని. మిడ్ నైట్లో కూడా లేచి వచ్చి సెక్యూరిటీని, సర్వెంట్స్ని విరాట్ వచ్చాడా అని అడుగుతూనే ఉంది. కానీ ఏ ఒక్కరూ ఆమెకు సమాధానం చెప్పలేదు. ఒకవేళ విరాట్ ఇంటికి వచ్చినా అతన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకు తెలియట్లేదు. పూర్తిగా మతిస్థిమితం పోయినట్లు పిచ్చిదాన్లా అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. చాలాసేపు విరాట్ ఆలోచనల మధ్య గడిపేసిన హాస్నికి ఇక తాను ఆ మ్యాన్షన్లో ఉండలేననిపించింది. విరాట్ ఉన్నా లేకపోయినా తన పరిస్థితి ఇలా ఒంటరిగా ఉండటమేనా అని డిప్రెసివ్గా అనుకుంది. దాంతో నిర్ణయానికి వచ్చినట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వెంటనే రెడీ అయ్యి తన ఆఫీస్కి వెళ్ళింది. బయట ప్రపంచం తనని ఎలా చూస్తారేమోనన్న భయం ఆమెలో ఉన్నా బయటికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది హాస్ని. విరాట్ నుంచి తన మైండ్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా అది జరగకపోవడంతో కనీసం ఆఫీస్లో అయినా అతని ఆలోచనల నుంచి బయటపడాలని తప్పక ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లోకి వస్తున్న హాస్ని చూసిన కీర్తి ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న పేపర్స్ వదిలేసి ఆమె వైపే చూస్తూ ఉండిపోయింది. తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్న కీర్తిని చూసి, ఏంటి ఎలా చూస్తున్నావు? మరీ అంత భయంకరంగా ఉన్నానా అని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది హాస్ని. కీర్తి కంగారుగా నేలపై పడ్డ పేపర్స్ అన్నీ తీసుకొని, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అయోమయంగా అడిగింది. హాస్ని తన క్యాబిన్లోకి వెళ్తూ, రాకూడదా? నా కంపెనీకి నేను రావడం కూడా తప్పేనా అంటూ తన చైర్లో కూర్చుంది. ఇదివరకట్లాగా కీర్తితో పోరాడే ఓపిక తన దగ్గర లేదు. కనీసం ఆ మానసిక స్థితిలో కూడా తను లేదు. ఎప్పుడూ అల్లరిగా కీర్తిని ఆట పట్టిస్తూ ఉండే హాస్ని 3 రోజుల్లోనే పీకపోయిన ముఖంతో, కళ్ళ కింద నల్లటి చారలతో చాలా దారుణంగా తయారైంది. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత కీర్తి చాలాసార్లు హాస్నిని కలవడానికి మ్యాన్షన్కి వెళ్ళాలనుకుంది. కానీ తను కూడా హాస్పిటలైజ్ అవ్వడం వల్ల ఆమెను కలిసే అవకాశం కూడా పోయింది. డిశ్చార్జ్ అయ్యాక హాస్ని గురించి చాలా భయపడింది కీర్తి. కానీ దాస్ ప్రస్తుతానికి హాస్నిని ఒంటరిగా వదిలేమని చెప్పడంతో తప్పక ఆఫీస్కి వస్తోంది. తలదించుకొని ఆలోచిస్తున్న కీర్తి గురించి వచ్చి ఏం పట్టించుకున్నట్లుగా, నేను ఆఫీస్కి రాని ఈ 3 డేస్లో అసలు ఏం జరిగింది? ఆఫీస్ వ్యవహారాలన్నీ బాగానే ఉన్నాయా అని అడిగింది హాస్ని. ఎప్పుడూ లేనిది ఆఫీస్ వ్యవహారాల గురించి అడుగుతున్న హాస్నిని వింతగా చూస్తూ, బాగానే ఉంది అని అనింది కీర్తి. ప్రశాంత్ సార్ ఇక్కడే ఉన్నారా? జాబ్ మానేసి వెళ్ళిపోయారా అని అడిగింది హాస్ని. ఆమె క్వశ్చన్కి వింతగా హాస్ని వైపు చూస్తూ, ప్రశాంత్ సార్ ఇక్కడే ఉన్నారు. నువ్వు సార్ని కలవాలనుకుంటున్నావా అని అడిగింది కీర్తి. నో, జస్ట్ అడుగుతున్నానంతే అని అనింది హాస్ని. తన మీద కోపంతో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ విరాట్ మళ్ళీ తన ఆఫీస్కి పిలిపించుకుంటారని అనుకుంది. కానీ తను అనుకున్నట్టు ఏమీ జరగకపోవడంతో ఒకప్పుడు తను తప్పు చేస్తే తనను మాత్రమే పనిష్ చేస్తారని చెప్పిన విరాట్ మాటలు గుర్తు తెచ్చుకొని, సరదాగా అన్నారనుకున్నాను విరాట్ గారు, కానీ ఇవాళ నిజం చేస్తున్నారు. దీని బదులు నన్ను చంపేస్తే నాకు హాయిగా ఉంటుందేమో అని బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకొని తన చైర్లో వెనక్కి వారింది హాస్ని. హాస్ని ఏదో విషయం గురించి చాలా బాధపడుతుందని కీర్తికి అర్థమయ్యి, హాస్ని, ఆ రోజు రూమ్లో ఏం జరిగింది? నువ్వా మహేంద్ర అని అంటున్న కీర్తి తన మాటని కొనసాగించలేక మౌనంగా తలదించుకుంది. ఆ రోజు మమ్మల్ని అక్కడ అందరూ చూసారా? ఈ విషయం అందరికీ తెలుసా అని కళ్ళు తెరిచి కీర్తి వైపు సూటిగా చూస్తూ అడిగింది హాస్ని. కీర్తికి సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాక, అవును అన్నట్టు చిన్నగా తల ఊపింది. కీర్తి సమాధానానికి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని, పరాయి మగాడి కౌగిల్లో ఉన్న భార్యను చూస్తే ఏ భర్త అయినా ఇలాగే కదా రియాక్ట్ అయ్యేది. ఇప్పుడు విరాట్ గారు చేస్తుంది కూడా తప్పేం కాదులే. అయినా విరాట్ గారు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నా నేను ఆయన భార్యని. నా కారణంగా ఆయన పరువు పోయిందంటే ఆయన ఇలా రియాక్ట్ అవ్వడంలో అసలు తప్పేం లేదు అని తనకు తానే సమాధానం చెప్పుకుంది.
హాస్నీకే తెలియకుండా తన కళ్ళ నుంచి ధారాళంగా కారుతున్న నీళ్ళను చూసిన కీర్తి బాధపడుతూ, హాస్ని, బాధపడకే, ఇది నువ్వు కావాలని చేసింది కాదు కదా, అనుకోకుండా జరిగిపోయింది, ఇందులో నీ తప్పేం లేదు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అని అనింది. హాస్ని ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో తెలిసిన కీర్తికి తను మహేంద్రని ప్రేమించినా సరే విరాట్ భార్యగా పరాయి మగాడిని తలుచుకునే ఆలోచన కూడా చేయదనే సంగతి బాగా తెలుసు. అందుకే అందరూ అనుకుంటున్నట్టు హాస్ని తనకు తానుగా మహేంద్రకి దగ్గర కాలేదని బలంగా నమ్మింది కీర్తి. విరాట్ సార్ ఏమైనా అన్నారా? 2 రోజుల్లోనే ఇలా అయిపోయావేంటే అని అడిగింది కీర్తి. ఆయన నా మొహమే చూడట్లేదు, ఇక నన్నేమంటారు కీర్తి అని విరక్తిగా నవ్వింది హాస్ని. ఏమంటున్నావే నువ్వు? విరాట్ సార్ నీ మొహం చూడకపోవడం ఏంటి అని కంగారుగా అడిగింది కీర్తి. ఇంత జరిగిన తర్వాత నేను ఇంకా ఆయన భార్యగా ఉండటంలో అర్థం లేదు కీర్తి. అందుకే విరాట్ గారి నుంచి విడిపోవాలని విడాకులు అడిగాను. కానీ ఆయన నన్ను చచ్చేదాకా మ్యాన్షన్లో ఉండాలని ఆర్డర్ వేసి నా మొహం చూడకుండా ఇష్టం లేనట్లుగా వెళ్ళిపోయారు. 2 రోజులైంది, ఇంటికి కూడా రాలేదు అని బాధగా చెప్పింది హాస్ని. హాస్ని మాటలకు కంగారుగా, తొందరపడి విరాట్ సార్ని అపార్థం చేసుకోకు హాస్ని, ఆయన నీకు దూరంగా ఉన్నాడంటే ఇంకేదైనా రీజన్ ఉందేమో, ఒకసారి ఆలోచించు అని అనింది కీర్తి. ఇక ఈ విషయం పొడిగించడం ఇష్టం లేనట్టు, విల్లాలో జరిగింది మన ఆఫీస్లో అందరికీ తెలుసా, అందరూ నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా అని బాధ నిండిన ముఖంతో అడిగింది హాస్ని. విషయం తెలిసినా మాట్లాడుకునే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు హాస్ని. విరాట్ సార్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు, ఈ విషయం బయటకు వెళ్తే చంపేస్తాను అన్నారు. ఇక నోరు తెరిచే ధైర్యం ఎవరికుంది అని హాస్నికి ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది కీర్తి. విరాట్ని ఎదిరించి అతనికి అగెనెస్ట్గా మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండదని తెలిసినా హాస్ని కీర్తి వైపు చూసి, అసలు నేను తాగిన వాటర్లో డ్రగ్స్ మిక్స్ అయింది, ఆ డ్రగ్ నాకు ఇచ్చింది ఎవరు అని అడిగింది. నిజానికి హాస్ని ఈ ప్రశ్న విరాట్ని అడగాలనుకుంది, కానీ అతని ఫేస్ చూడడానికి కూడా భయపడి మౌనంగా ఉండిపోయింది. తనకి ఈ విషయం చెప్పగలిగేది కీర్తి ఒక్కతే కాబట్టి ఇప్పుడు ఆమెను అడిగింది. అది కోఇన్సిడెన్స్గా జరిగింది హాస్ని. స్మిత మేడం ప్రశాంత్ సార్ కోసమని ప్లాన్ చేశారట. అనుకోకుండా అది నువ్వు తాగడం వల్ల ఇదంతా జరిగింది. అదే టైంలో ఆ విల్లా కూలిపోవడం, నిన్ను మహేంద్ర సెక్యూరిటీ రూమ్లోకి తీసుకెళ్ళడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్క రోజులోనే అందరి జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి అని బాధగా అన్నది కీర్తి. కీర్తి మాటలు విన్న హాస్నికి ఒక్క క్షణం చచ్చిపోవాలనిపించింది. ఏమాత్రం తన తప్పు లేకుండానే ఇలా నవ్వుల పాలవ్వడం తను అస్సలు తట్టుకోలేకపోయింది. నాకు అవకాశం దొరకాలి, కానీ నా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన ఆ డర్టీ మైండెడ్ స్మితాని ముక్కలు ముక్కలుగా నరికి ఎవ్వరూ గుర్తుపట్టలేనంత ఘోరమైన చావునిస్తాను అని చెప్పి కోపంగా ప్రశాంత్ని కలవడానికి తన క్యాబిన్ నుండి బయటకు వెళ్ళింది హాస్ని. అప్పుడే ప్రశాంత్ మెట్లెక్కుతూ కనిపించాడు. హాస్నిని అక్కడ చూసి ఆశ్చర్యపోతూ, మేడం మీరేంటిక్కడ అని కంగారుగా అడిగాడు ప్రశాంత్. ప్రశాంత్ కంగారుని గమనించిన హాస్ని వస్తున్న కోపాన్ని కళ్ళల్లో చూపిస్తూ, ఇంత జరిగినా నువ్వు నా కంపెనీలోనే ఉన్నావంటే ఇప్పటికిప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపో అని చేయి చాచి బయటకు దారి చూపించింది హాస్ని. ప్రశాంత్ బాగా పేరు పలుకుబడి ఉన్న లాయర్ కనుక అతను ఇంతవరకు విరాట్ ముందు తప్ప ఎవ్వరి ముందు తలదించలేదు. తన మాజీ భార్య చేసిన పనికి సిగ్గుపడుతూ హాస్తిని ఎదుర్కొనే ధైర్యం లేక తల కిందకు దించుకొని, సారీ మేడం అని చెప్పాడు. కేవలం ఒక్కసారితోని తీరిపోయే బాధ కాదు హాస్నిది. ప్రశాంత్ నోటి నుండి వచ్చిన సారీ అన్న పదం వినగానే ఆవేశం పెరిగిపోయి, ఓహో, ఈ కంపెనీలో మీరు నా తర్వాత పొజిషన్లో ఉన్నారు కదా, అంత తేలిగ్గా నేను మిమ్మల్ని ఉద్యోగం నుండి తీయలేను అనుకుంటున్నారేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు ఏవి పెట్టుకోకు. ఈ కంపెనీ నాది, ఇక్కడ నేను ఏది చెప్తే అదే జరగాలి. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసిపడేయడం నాకు చిటిక వేసినంత సులువైన పని. కాకపోతే నేను ఇక్కడ అపాయింట్ చేసింది విరాట్ గారు కనుక ఆయన మీద ఉన్న గౌరవంతో ఆగిపోతున్నాను అని చెప్పి, పెద్ద పెద్ద లాయర్ చదువులు చదివావు, అందరికీ న్యాయాన్ని అందించే పొజిషన్లో ఉన్నావు, మరి నీ కళ్ళ ముందే నీ భార్య చేతిలో అన్యాయం అయిపోయిన నాకు ఎలాంటి న్యాయం చేస్తావు అని కోపంగా అడిగింది హాస్ని. మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్.
ఎప్పుడూ తనని గౌరవంగా చూసే హాస్ని మొదటిసారి ఇంత హార్ష్గా మాట్లాడుతూ ఉంటే ప్రశాంత్ అస్సలు భరించలేకపోతున్నాడు. వస్తున్న కన్నీటిని దిగమింగుకొని న్యాయాల గురించి పక్కన పెడితే మహారాణిలా బ్రతుకుతున్న నేను కేవలం ఒక్కరోజు మీతో సరదాగా గడపడానికి పార్టీకి వస్తే నా జీవితంలోనే సరదా అనే పదం లేకుండా చేశారు. ఒక అమ్మాయి జీవితాన్ని ఊహించలేని విధంగా తలకిందులు చేసి తిరిగి తననే ఎదుర్కోవడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నేను నీకు ఎదురైన ప్రతిసారి నాకు జరిగిన అన్యాయం గుర్తుకు రావట్లేదా అని కోపంగా అరిచింది హాస్ని. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ సరదాగా ఉండే హాస్ని అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రశాంత్ చూడలేకపోయాడు. దీనికంతటికీ కారణమైన స్మితాని ముక్కలు ముక్కలుగా నరకాలనిపించింది అతనికి. ఇప్పుడు హాస్ని అన్న మాట కాదు, కానీ ఆమెకు జరిగిన అన్యాయంలో ప్రత్యక్షంగా కాకపోయినా తను కూడా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాడన్న ఆలోచన ప్రతి క్షణం ప్రశాంత్ని వెంటబడిస్తూ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. దించిన తల ఎత్తకుండా, మీరు మా బాస్ విరాట్ సార్ చెప్పారని నేను ఈ కంపెనీలో పనిచేయడానికి వచ్చాను. ఆయన ఆదేశించినప్పుడు తప్ప నేను ఈ కంపెనీని విడిచి వెళ్ళలేను. నాకు ఆ అధికారం లేదు. హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అని అన్నాడు ప్రశాంత్. హాస్ని లాంటి మంచి అమ్మాయికి ఇలాంటి అన్యాయం తన వల్ల జరిగిందన్న ఆలోచనలో ఒకవైపు తినేస్తూ ఉంటే మరొక వైపు ఏదో ఒక విధంగా తన వల్ల హాస్నికి కలిగిన బాధ నుండి కనీసం కొంతన్నా ఉపశమనాన్ని కలిగించాలన్న ఆలోచనలో ఉన్నాడు ప్రశాంత్. అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితికి మూల కారణమైన స్మితాను ఆమె ఎంతగానో ప్రేమించే సినీ రంగానికి దూరం చేయడమే కాకుండా తను ఎవరితోనూ కాంటాక్ట్ చేయకుండా చేశాడు ప్రశాంత్. ఇప్పుడు స్మిత ఎంత ప్రయత్నించినా అటు గ్లామర్ ఫీల్డ్లో కానీ ఇటు ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏ ఒక్కరు తనకు సహాయం చేయడానికి ముందుకు రారు. అలా స్మితాను శిక్షించాడు ప్రశాంత్. అతను చేసిన పని వల్ల స్మితాకి ఆర్థికంగా సహాయపడేవారు కానీ ఆదరించేవారు కానీ లేకుండా పోయారు. గత కొన్ని నెలలుగా హాస్నికి ప్రశాంత్ తెలుసు. ఆ పరిచయంతో ఉన్న చనువు వల్ల తన భార్య చేసిన పనికి ప్రశాంత్ ఎంత బాధపడుతున్నాడో హాస్నికి కొంతవరకు అర్థమైంది. తన ప్రమేయం లేకుండా తన భార్య చేసిన పనికి ప్రశాంత్ సిగ్గుపడుతున్నాడని తెలిసిన వెంటనే ఆమె అనాలనుకున్న మాటలన్నీ అక్కడితో ఆపేస్తూ, విరాట్ గారు ఎక్కడున్నారు ప్రశాంత్ గారు అని బాధగా అడిగింది హాస్ని. తాను ఆఫీస్లోనే ఉన్నాడు అని చెప్పాడు ప్రశాంత్. అవునా, విరాట్ గారు నాకు దూరంగా ఉండాలని అక్కడికి వెళ్ళారా? కనీసం జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నమైనా చేయకుండా నన్ను దూరం పెడుతున్నారంటే ఆయన ఊహించుకున్నదే జరిగి ఉంటుందనుకుంటా. లేనిపోని ఆలోచనలతో కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒంటరిగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని మనసులో అనుకుంది తప్ప వెళ్ళి విరాట్ని కలవాలని కానీ అతనితో జరిగిన విషయం ఏంటో చెప్పాలని కానీ ఆమెకు అనిపించలేదు. ముఖ్యంగా విరాట్కి ఎదురుపడే ధైర్యం హాస్నిలో లేదు. ఇంతకీ నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు అని ప్రశాంత్ని అడిగింది హాస్ని. నేను విరాట్ సార్ ఉన్న చోటే ఉన్నాను అని బదులిచ్చాడు ప్రశాంత్. ఆ మాట విన్న హాస్నికి కాస్త ఊరట కలిగింది. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని, మీరు ఇక్కడ వర్క్ చేయొచ్చు అని చెప్పి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. క్యాబిన్లోకి వచ్చిన హాస్ని మదిలో ఎన్నెన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. అసలు విరాట్ తన గురించి ఏమనుకుంటున్నాడు? అసలు ఏం చేయబోతున్నాడు? సాధారణంగా ఎవరితో అయినా హాస్ని మాట్లాడితేనే తట్టుకోలేక ఆమెకు పనిష్మెంట్ ఇచ్చే విరాట్ ఇంత జరిగినా తన్ని పల్లెత్తు మాట అనకపోవడం హాస్నికి మరింత భయాన్ని కలిగిస్తోంది. తుఫాను వచ్చే ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు. ఇప్పుడున్న ఈ ప్రశాంతత విరాట్ సృష్టించబోయే తుఫాన్కి హెచ్చరిక, లేక జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకొని మౌనంగా ఉంటాడా అని అనుకుంటూ తన మైండ్ని తినేస్తున్న ప్రశ్నల బాణాలకి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. హాస్ని తనని నిలదీసిన విషయం ప్రశాంత్ విరాట్కి చెప్తాడా? విరాట్ హాస్నిల మధ్య దూరం ఇంకా పెరగనుందా? స్మితా విల్లాలో జరిగిన విషయాలన్నీ అనసూయకి తెలిస్తే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.